તેલંગાણામાં સભા સંબોધતી વખતે યુનિયન મિનિસ્ટર અમિત શાહ શું કહી રહ્યા છે, જુઓ વિડિયો। एक कांग्रेस जो वादे करती है वो पूरा नहीं करती है। మిత్రులారా, కాంగ్రెస్ ఏ వాగ్దానాలనైతే చేస్తుందో వాటిని ఎప్పటికీ అమలు చేయదు। और मोदी जी जो कहते हैं वो करते हैं। మోదీజీ దేన్నైతే చెప్తారో దాన్ని తప్పనిసరిగా చేసి చూపిస్తారు। भाइयों बहनों, आप भोंगीर वालों मुझे बताओ, राम मंदिर बनना चाहिए या नहीं बनना चाहिए? భువనగిరి మిత్రులారా, మీరందరూ చెప్పండి, రామ మందిర నిర్మాణం జరగాలా జరగొద్దా? 70-70 साल तक कांग्रेस पार्टी राम मंदिर के निर्माण को रोक कर रखी। मोदी जी ने 5 ही साल में केस भी जीता, भूमि पूजन भी किया और प्राण प्रतिष्ठा कर कर जय श्री राम कर दिया। గత 70 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అయోధ్య విషయాన్ని లటకాయించి పెట్టింది, వేలాడదీసి ఉంచింది। కానీ మోదీ గారు కేవలం 5 అంటే 5 సంవత్సరాలలో కేసును కూడా గెలిచారు, భూమి పూజ కూడా చేయించారు। అదే విధంగా రామచంద్రుని ప్రాణ ప్రతిష్ఠ చేయించి జై శ్రీరామ్ అన్నటువంటి నినాదాన్ని ఇచ్చారు। भाई और बहनों, मोदी जी ने राम मंदिर बनाने का वादा पूरा किया है। మిత్రులారా, రామ మందిరాన్ని నిర్మిస్తానన్నటువంటి తన వాగ్దానాన్ని మోదీ గారు పూర్తి చేసి చూపించారు। भाई और बहनों, भोंगीर वालों मुझे बताओ, ये कश्मीर हमारा है या नहीं है? భువనగిరి వాసులారా, ఒక్క మాట చెప్పండి, కశ్మీర్ మనదా కాదా చెప్పండి। ये खड़गे जी कहते हैं राजस्थान और तेलंगाना वालों का कश्मीर से क्या लेन देन है? ఈ మల్లికార్జున్ ఖర్గే గారు చెప్తున్నారు, రాజస్థాన్ తెలంగాణకి చెందినటువంటి ప్రజలకు కశ్మీర్తో ఏం సంబంధం అని చెప్పి ఆయన అడుగుతున్నారు। अरे खड़गे जी, आप भोंगीर वालों को नहीं जानते। भोंगीर का बच्चा बच्चा कश्मीर के लिए अपनी जान दे सकता है, जान दे सकता है। ఓ ఖర్గే జీ, మీకు తెలియని విషయం ఒకటి ఉంది, అదేమిటంటే ఈ భువనగిరి వాసులు ఎవరైతే ఉన్నారో, భువనగిరి వాసులు కశ్మీర్ కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పిల్లవాడు తన ప్రాణాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు। भाई और बहनों, मोदी जी ने कश्मीर से धारा 370 को समाप्त कर कर कश्मीर में हमेशा के लिए तिरंगा लहराता रहे, ऐसा काम हमारे नेता नरेंद्र मोदी जी ने किया है।